అప్పటి సినిమాల్లో ఏంటంటే ఆయన ముందు ఒక 5 సార్లు 6 సార్లు తన్నినా లాస్ట్ తన్ను ఈజ్ ఈక్వల్ టు 6 తన్నులు. అంటే మీరు రివెంజ్ తీసుకునే సీన్ ఉంటుంది సరదాగా. చాలా దానికోసం ఆడియన్స్ కూడా ఎగరగా వెయిట్ చేసేవారు. అప్పుడు దాకా ఆయన తంతున్నప్పుడు ఒక సైడ్ ఉంటారు కదా, మీరు ఎప్పుడు తంతారని వెయిట్ చేసి లాస్ట్లో తన్ని. దీని మీద ఏమన్నా సరదా సంభాషణలు జరిగేవి సార్ సెట్స్లో మీరు మాట్లాడుకునేటప్పుడు? అబ్బే అదేం లేదు. లాస్ట్ నేను తంతాను నా టైం వస్తుంది అని చెప్పి మీరు సరదాగా అనడం అట్లా కాదు. కానీ ఎప్పుడన్నా కాలు తగిలినా లేకుంటే ఏదన్నా తగిలినా కూడా నెక్స్ట్ నేనున్నా జాగ్రత్త అనేవాడిని. అమ్మ నా కొడుకు నువ్వు కొట్టినా కొడతారు అనేవాడు. నేను కొట్టేటప్పుడు మరి ఇప్పుడు దెబ్బ తగిలితే నాకు సంబంధం లేదు, అట్లా అట్లా బ్లాక్మెయిల్ చేసేవాడిని. అట్లా మేము సరదాగానే ఉన్నాం తప్ప ఎంతమంది మాకు గుళ్ళాలు పెట్టినా ఎంతమంది విడిపోవాలని చూసినా మేము విడిపోలేదు. చాలామంది మా జంట విడదీయాలని చూశారు, ఎవడి వల్ల కాలేదు. ఇప్పుడు RRR సినిమా వస్తే ఇప్పుడు అందరూ గొప్పగా చెప్పుకున్నారు సార్. యాక్చువల్లీ ఒక ద్వయం గురించి, ఒక డ్యూయో గురించి, మీ గురించి అప్పట్లో మీరిద్దరూ సినిమాలో ఉన్నారంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎగబడి కొనేవారు అని చెప్పి మేము వినేవాళ్ళం. సార్ ఏ సినిమాకి మీరు అది అంటే బలంగా వినిపించిన వార్త ఉంటుంది కదా సార్, అంటే మీరే వింటారు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డం, మీరు యాక్ట్ చేస్తున్నారు కలిసి అంటే ఏ సినిమాకి ఎక్కువ సార్? ప్రతి సినిమా మామగారి కా నుంచి ఉన్నారా అమ్మ ఏ ఫోటో ఉంది ఉన్నాడు అంతే. అంతేగాని ఇది ఎక్కువ అది తక్కువ, దానికి కొన్నారు దీనికి అని లేదు, ఇది వద్దన్నారు, ఇవి లేవు మాకు. మామగారి నుంచి హిట్ పేరు హిట్ జంట అంతే. ఈ డైలాగ్ బాగుంది, ఈ డైలాగ్ బాగలేదు, ఇళ్ళ బాగా చేసారు, ఇళ్ళ బాగా చేయలేదు, అవి లేవు మాకు. ఎర్ర తీశారా, భలే చేశారు అంతే. అట్లే పట్టకపోయినాం. అంటే నిజంగా సొంత స్నేహితులు, ప్రాణ స్నేహితులు, సొంత అన్నదమ్ములు ఉంటే ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అవుతూ ఉంటారు. మీరు సినిమాల్లో తర్వాత వచ్చి ఉండొచ్చు, రాజకీయాల్లో మీరు పై చేయి ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని చూసి మోటివేట్ అవ్వడం, ఒకరినొకరు సరదాగా. మోటివేట్ కాదండి, పొడి చేయాలనుకున్నాడు చేశాడు. అంటే మీరే ఇన్స్పిరేషన్ అంట కదా అది, దానికి కూడా అంటే మీరున్నారు, మీరు గన్మెన్లు వస్తున్నారు, మీరు పోటీ చేస్తారనుకున్నాడు అయిండు. కానీ సాధక బాధకాలు తెలుసుకున్నాడు మనిషి. కానీ నేను దాని కథ ఏంటో తెలుసుకోవాలనుకున్నా ఉన్నా, అంతే తేడా. సో ఇప్పుడు చాలామంది కోట శ్రీనివాసరావు గారి నటన గురించి పెద్ద పెద్ద ఉద్దండులు అది ఒక్కొక్క మాటలు చెప్తూ ఉంటారు. అంటే ఆయన పాత్రని ఆయన వెకేట్ చేసిన ఆ పాత్రని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు అని చెప్పి మీరేం చెప్తారు నటన పరంగా? 100% కరెక్ట్ అది చెప్పేది. ఏ క్యారెక్టర్ అయినా, ఎలాంటి క్యారెక్టర్ అయినా, ఎంతటి క్యారెక్టర్ అయినా అందులో దూరి ఈవెన్ ఆలితో సరదాగాలో కూడా ఒక మాట చెప్పారు ఆయన. అంటే ఈ తన్నుల గురించి అయితే పెద్ద అనుకుంటాం కానీ నేను తన్నకు ముందే జస్ట్ ఇలా టచ్ అవగానే మొత్తం రియాక్షన్ మనోడే ఇచ్చేవాడు, దానివల్ల నేను ఇంత సక్సెస్ అయ్యానని చెప్పి. దాని పేరు ఏంటి? నటన. మేము పర్ఫెక్ట్గా నటించాం కనుక, టైమింగ్లో నటించాం కనుక, ఏ డైలాగ్ చెప్పినా సూటబుల్గా ఆహా అంటే చెప్పాం కనుక హిట్ అయినాయి మా క్యారెక్టర్. అందుకనే అదొకటి ఉండి మేము ఒకటి చెప్పి, అసలు నా ఎక్స్ప్రెషన్ ఒకటి ఉండి డైలాగ్ ఒకటి చెప్తే మేము హిట్ పేరు ఎందుకు అవుతాం కామన్గా. సో ఇందాక మీరు ఒక మాట అన్నారండి, అంటే చాలామంది విడగొట్టడానికి ట్రై చేశారని. అంటే ఆ రోజుల్లో మీడియా కూడా ఉంది కాబట్టి రకరకాల మీ మీద రకరకాల చెడు వార్తలు కూడా రాసి ఉండొచ్చు. కానీ ఒక విషయం అయితే పాపం మీ ఇద్దరికి పాపం సిమిలర్గా జరిగింది, ఏంటంటే కుమారుడు చనిపోవడం. సో ఆ టైంలో ఒకరితో ఒకరు అంటే ఎలా ధైర్యం ఇచ్చుకున్నారు సార్? అంటే ఈ చిన్న గ్యాప్లో మీరు ఆయనతో మీకు మాట్లాడుకున్న ధైర్యపు మాటలు ఏంటి? మామూలుగానే పెద్ద ఎప్పుడో జరగలేదు కదా, మా ఓడు చనిపోయాడు, గ్యాప్ పెద్దగా లేదు, 5-6 నెలలు గ్యాప్. నేను చేరుకునే లోపు ఆయన కూడా చనిపోయాడు కనుక మేము ఖాళీగా కూర్చుంటే మాకు ఇవన్నీ గుర్తుకొచ్చి మేము ఒకడు ఏడిస్తే ఒకడు ఓదార్చుకోవటం, ఒకడు అట్లా ఉండునేమో. మేము యాక్టింగ్ పరంగా గ్యాప్ ఏది మాకు, రెస్ట్ ఏది మాకు. కనుక మేము ఎవరు బిజీగా ఉండేవాళ్ళం కాబట్టి మాకు జ్ఞాపకాలు, అయ్యో నా కొడుకుంటే ఇవన్నీ లేవు మాకు. దంచుడేనా అందులో మాది కాదుగా నటించేది, ఆ క్యారెక్టర్. మేము ఆ క్యారెక్టర్లు ఉండేది కనుక ఈ క్యారెక్టరుకు సంబంధించిన బాధలు, లోపాలు, గత రాలేదు. బాబు మోహన్ గారు నేను ఉంటే వచ్చునేమో.
నా ఇంటి గురించి తలంచుకుంటే వచ్చినేమో, కానీ నేను అట్ట కాదు. ఆ క్యారెక్టర్ స్వభావం, ఆ క్యారెక్టర్ అక్కడ మంచోడా చెడ్డోడా, వాడిని గోతులు తీస్తున్నాడా, లేక నీ చిక్కులు కలిపెడుతున్నాడా, ఈయన గిచ్చుతున్నాడా, అందులో ఇమిడిపోయి ఉండటం వల్ల మా మనసు, మా ఈ దృష్టి మాకు మా ఇంటిది గుర్తురాలేదు. ఇప్పుడు 100కు పైగా చిత్రాలు ఆల్మోస్ట్ చేశారు సార్ కలిసి, మీ ద్వయం ఉంది. చాలా చేశాము. ఇంకా ఇండివిజువల్ కూడా అసలు జంటగా చేసినవి అంత పైనే ఉంటాయి. జంట కాకుండా జనరల్గా అట్లా చేసినవి కూడా ఉన్నాయి చాలా. కనుక చాలా పిక్చర్స్ కొన్ని అసలు మాకు లెక్కకు రాని కూడా ఉన్నాయి. చిన్న సినిమాలు 2 సీన్లు 3 సీన్లు 5 సీన్లు అట్లా చేసినాయి. కొన్ని రిలీజ్ కాకుండా ఉన్నాయి, కానీ ఇంకా అట్లటి చాలా ఉన్నాయి.